చేయమంటావయ్యా? వయసుండి, అందముండి, ఆస్తుండి, అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో. దానికి తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. ఛీ! అది అసలు ఆడదే కాదు. మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి. అది కాదు బాబు. బాబు ఏమండి, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే. ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు ఒక డైలాగ్ వేశారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాలి పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద. రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్. మన బాబా? కాదు, మా బాబు. అదే అదే. మీ వారు రాలేదా? ఆయన ఎక్కడ ఉండరు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారన్నమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. అదే అదే. మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అబ్బో, అంకల్ మీకు క్రికెట్ వచ్చా? వచ్చా. అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. అయితే కోగలేసుకోమా. చచ్చాం అనవసరంగా కమిటీ అని. కమాన్ అంకల్, కమాన్. గట్టిగా తగిలిందా అంకల్? అబే, పూల మెత్తగా తగిలింది. అయితే ఎక్కువ బాలే. ఇప్పుడు అతడు వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టి నా చేత అక్కాయో అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల, ఆ బాల్ ఏంటి? ఇలా రా, ఇస్తా. ఇదిగో. అమ్మా! ఏంటమ్మా, ఏమైంది? అన్నం తోసేసింది. ఎవతది? ఓహో, నువ్వా? ఆహా, తమరి కూతురా? మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ? ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అతికిచ్చారా? నా పర్మిషన్ లేకుండా, నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో, దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరు కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళా. నువ్వెళ్ళమంటే నేను ఎందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంట. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఇదిగో, ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు, మీరు. పావే రాక్షసి. పోరా రాక్షస. పచ్చి. రావే పప్పి. రా బబ్లు. మమ్మీ, ఆ? డాడీ. పా, పా. నువ్వు రావే. హలో, ఇల్లు మారిపోతున్నారు. ఓ, అయ్యో అయ్యో. దానింటోకి నేను చెప్ప. ఇదొక ఎర్ర బ్యాటు. ఆ? అయ్యో, బంగారం లాంటి గిన్నె ఎలా తంతున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అల్లుడు గారు వచ్చేసారు. మ్యాటర్ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకెళ్ళి. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయన కల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మాయి ఏంటి, అల్లుడు ఏంటి? నన్ను క్షమించలుడు. పెళ్లి చూపులంటే రావని ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? తిట్టద్దు. మీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతున్నా. రామ్మా, ఇదేనండి మా అమ్మాయి. కూర్చాలుడు. అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు, చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద. నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నార్మే. నా వయసు 32 సంవత్సరాలు. నీకంటే 16 ఏళ్ల పెద్దవాణ్ణి. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే
నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్ళు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? దాని ఇష్టమే ఉంది బాబు, మేము ఒప్పుకున్నాగా. నాకు కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చూద్దాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగలే లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్లకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళాం వదిలేసి నన్ను చేసుకోవటం లోకవిరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసినాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు, ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కళ్ళు పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్, హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పలికినానా? పిచ్చేషాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళా మాణిక్యం పిలుచురా. అల్లుడు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వబడదు. కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకే ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి, నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి. అల్లుడు, దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మొగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి, మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మొగుడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరి అదే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్తో పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పు చావు. మీరు ఇంకా క్యాచ్ చేయలేదన్నమాట. క్యాచ్ చేయడానికి బాలెవరేశారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి? ఏంటి? వెన్న మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఏంటంటి కన్నెగారి పిల్లలు చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరు ఇస్తారు? అయ్య బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకుని నన్ను ఫాలో అవ్వండి. కమాన్. ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. డాడీ డాడీ ఒకసారి కారు ఆపు. ఏంటమ్మా ఏమైంది? ఏమన్నా పడిపోయిందా? అది చూడు. పాపం రక్ష ఆంటీ స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చుంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాక్షస్ అంకుల్, దీంతో చస్తున్నాం. సరేగాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా ఈ అంకుల్ కాళ్ళు వెళ్ళిపోతాం. రారా. రాక్షస్ ఆంటీ. బాబు, స్కూటర్ కాస్త చూస్తుండు. హలో, నేనేం మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకొచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళాని కాదు. నేనేం అందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తాత కొట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గర పడండి. రా వచ్చి కూర్చో. ఏ తింగర ఏంటిది? సీట్ అనుకున్నావే అనుకున్నావు.
బాయ్ పప్పి. బాయ్ అంకుల్ థాంక్స్ అంకుల్ ఇట్స్ ఓకే బబ్లు. ఏయ్ ఊపిన చాలే కారెక్కు, నిన్ను ఊహలో పడేసి నేను ఆహాకపోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లలకున్న కామన్ సెన్స్ కూడా లేదు, కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా. చెప్పా. సక్సెస్ నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్ నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి ఊ అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి ఇటు రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాలండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లలు పట్టుకుని ఫస్ట్ టైం అంటారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా. ఏంట్రా నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నానా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధవేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. ఆహా. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. சார் என்னோட டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார் நீங்க. சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் சார். ప్రియా ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాగా ఒక ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. அப்படியா? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదుకు? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అదికి ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. அப்படியா? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో. ఏ, సరే కెమెరా తీసుకొచ్చి నువ్వా? ఎందుకు వచ్చావు? ప్రోగ్రామ్ చూడకుండానే వెళ్ళిపోయామే. ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక
నా కీర్తిని వినడం తట్టుకోలేక ఎందుకొచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్లిపోయాను దాన్ని సాధించాను. ఈవేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకొచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకొచ్చావని అడుగుతున్నాను. కంగారు పడకు, నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకివ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసిన ఆ ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నెపిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే నేను మిస్ ఇండియాని. మిస్సెస్ ఇండియా అంటే మిస్ ఇండియా కిరీటం మిస్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నా? కావాలంటే డబ్బు పారేస్తా. ఛీ! నువ్వు నీ డబ్బు తీసుకుపో. థ్యాంక్స్. ఆగా! ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇది మనుషులుండే ఇల్లు. ప్రతాప్, ఇంత రాత్రిపూట మిస్ ఇండియా మీ ఇంటికి వచ్చిందేంటి? దారి తప్పి. అంటే ఆమె నీకు తెలీదా? మార్నింగ్ కూడా నువ్వు ఆమెను చూడగానే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. పైగా ప్రోగ్రాం కూడా కవర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయావు. దేనికి? నిజం చెప్పు, ఆమె ఖచ్చితంగా నీకు తెలుసు. లేకపోతే ఇంత రాత్రిపూట ఒంటరిగా రాదు. ఎవరావిడ? మా ఆవిడ ఒకప్పుడు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి. అయ్యో, నిన్ను ఇంకా 5 నిమిషాలు కూడా వదలను. ఏమైంది? నీ కూతురు ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నిన్ను తాతని నన్ను తండ్రిని ఒకేసారి చేసేసింది. ఆ? ఓ, నిజమా? ఎంత మంచి మాట చెప్పావు అల్లుడు. నా బంగారు తల్లి. లవంగా ఓ 10 కిలోలు స్వీట్లు పడరా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏ కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా? కడుపే ఇబ్బందిగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు. ఏ? పిల్లలు పుడితే నా నడు ముడతలు పడిపోతుంది, పొత్తి కడుపు పెరిగిపోతుంది, నా అందం మొత్తం చెడిపోతుంది. ఓసి పిచ్చి మొహమా, అమ్మ అవటమే ఆడదానికి అసలైన అందం. అది అందం కాదు, బంధం. నన్ను కట్టి పడేస్తుంది ఆ బంధం. అందుకే దాన్ని తెంపుకోవాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను కొంతకాలం మోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మోడలింగ్ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నా కోరిక మోడల్ అవ్వాలని. అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు? శుభ్రంగా మోడలింగ్ చేసుకోలేకపోయావా? పెళ్లి చేయమని నేనే వేడవలేదు, వద్దు వద్దంటే బలవంతంగా చేశాడు నా బాబు. నువ్వు ఇట్లాంటి వ్యధ వేషాలు వేస్తావనే నీకు పెళ్లి చేసింది. బుద్ధిగా నోరు మూసుకు పడుండు. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. మరైతే ఇన్నాళ్ళు మనసు చంపుకుని నీతో కాపురం చేశాను. ఇప్పుడు అదే పని చెయ్యి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టాలేం లేవా? ఏంటది భయ? చలో మీరు ఉన్నాయి. చూడు కీర్తి, తప్పు ఒప్పు మనకి పెళ్ళైంది, కాపురం చేస్తున్నాం. ఇప్పుడు ఏమనుకున్న లాభం లేదు. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతి రూపాన్ని అబార్షన్ పేరుతో మొక్కలు చేయకుండా నన్ను తండ్రించి. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో. ప్లీజ్. పాలు తాగను, పాలు తాగ. అయ్యగారు, తాగమ్మా. ఇవి ఆవు పాలు, ఇవి పట్టించండి, తాగుతుందేమో చూద్దాం. ఆ, ఈ పాలు తాగమ్మా. పోనీ పాలు తాగరా నాన్న. తాగమ్మా, తాగరా. అయ్యో, ఈ పాలు కూడా తాగట్లేదే. ఏం మావయ్య, పాప ఎందుకు ఏడుస్తుంది? ఆ? ఆకలి. డబ్బా పాలు పట్టినా తాగట్లేదు, ఆవు పాలు పట్టినా తాగట్లేదు. ఆవు పాలు డబ్బా పాలేంటి? కీర్తి ఏమైంది? ఎంత బతిమాలినా పాపం దగ్గర తీసుకోవట్లేదు. కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఎక్కడుంది? ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది. మోడలింగా? వద్దన్నా వినిపించుకోలేదు.
చివరికి చేయి కూడా చేసుకున్నాను. అయినా వెళ్ళిందా? వెళ్ళటమే కాదండి, తండ్రిని కూడా చూడకుండా అయ్యగారి మీద తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి. నన్ను క్షమించనుడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా రోలింగ్. యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లిపాల గురించి చెప్తున్నావా? Shut up! ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాప పాలవటం మానేసావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడడానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అన్నం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలు. నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. థు! దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే ఛీ, బాధపడుతుందే. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా? ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. డాడీ నేను రెడీ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పీ, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. ఏ, మీ డాడీతో నేను చెప్తానులే. రా. అదేంటి రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ ఇండియా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అపాయింట్మెంట్ తీసుకుని రండి. మేడం, మినిస్టర్ గారు వచ్చేసారు. వచ్చేస్తున్నా. నేను చెప్పేది ఓకే సార్, బాయ్. మేడం ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసినా నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు. డాడీ నేను మిస్ ఇండియాని చూసాను. మిస్ ఇండియన్ చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో. మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నాకు ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు,
ఆ పగ సాధించడం కోసం నా కూతురు బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి. నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నేను మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుంది. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడిల్లిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురుని కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా? నా ప్రయత్నం తప్పని, నీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది. ప్రపంచంలో చెడ్డ భార్య, చెడ్డ చెల్లి, చెడ్డ అక్క, చెడ్డ అత్త ఉంటారని విన్నాను, కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆవిడ చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకం. కానీ నీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు. కోపంలో చేసుకున్నాను, సారీ. హలో, ఎక్కడున్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావటానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనటానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి 3 రావడానికి. ఇప్పుడు 3 నీ ఎదో మొహం చూస్తే రాదు, నా బాస్ పెళ్ళం చూస్తే వస్తుంది. ఈ పూలు పెట్టుకునేది మీకు 3 తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవటం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకు సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెంపలు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది.
మీరు చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే మీకో నీతి నాకో నీతా? మీ పెళ్ళాం ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ములు తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జారిపడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విఫలం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు ఒరి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది.